పల్నాడు జిల్లా గురజాల మండలం రామాపురం క్యాంపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన వట్టిప్రోలు, శేషగిరి, గుబ్బల రాంబాబుకు చెందిన 2 పూరిళ్లు దగ్ధమయ్యాయి. గురజాల మండలంలో ఫైర్ స్టేషన్ లేకపోవడంతో ఆలస్యంగా ఫైర్ ఇంజిన్ రావడం వల్ల అప్పటికే భారీ నష్టం జరిగింది. గ్రామ ప్రజలు తెలిపారు. ఆస్తి నష్టం ఎంత మేర జరిగింది అనేది తెలియాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. నిన్న అర్ధరాత్రి గురజాల మండలం రామాపురం క్యాంప్ లో ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ లో 2 పూరిళ్లు దగ్ధమైనట్టు తెలుస్తుంది. ఆ గ్రామానికి చెందినటువంటి రాంబాబు, ఈ రంగా అనే 2 వ్యక్తులకు సంబంధించినటువంటి 2 ఇళ్లు కూడా పూర్తిగా దహనం అయిపోయినట్లుగా తెలుస్తుంది. దీని షార్ట్ సర్క్యూట్ కారణమా మరే ఇతర కారణాలు ఉన్నాయనే దాని మీద భిన్న వాదనలు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా కూడా గురజాల మండలం అది మండల హెడ్ క్వార్టర్స్. ఎప్పటి నుంచో ప్రసిద్ధి చెందినటువంటి గురజాలలో ఇక్కడ ఫైర్ స్టేషన్ లేకపోవడం, ఫైర్ ఇంజిన్ లేకపోవడం అనేది మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిణామంగానే ప్రజలు భావిస్తూ ఉన్నారు. చాలా సార్లు కూడా ఫైర్ ఇంజిన్ కావాలి అక్కడ అని చెప్పినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేదు. అధికారులు చాలా సార్లు కూడా వినతి పత్రాలు అయితే ఇవ్వడం జరిగింది. అయినా కూడా అక్కడ ఫైర్ ఇంజిన్ లేదు. ఆ ఫైర్ ఇంజిన్ లేకపోవడం ఈ రోజు నిన్న రాత్రి ఏదైతే ఇక్కడ రామాపురం క్యాంప్ సంబంధించి అక్కడ జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించి యాక్సిడెంట్ మరింతగా కూడా ప్రమాదం ఉధృతం అవడానికి కారణమైంది. వేరే చోట నుంచి ఈ మాచర్ల నుంచి ఈ ఫైర్ ఇంజిన్ వచ్చే సమయానికి మామూలుగా అయితే ఫైర్ ఇంజిన్ ఉన్నట్లయితే ఆ ఒక్క ఇంటితోనే సరిపోయేది. కానీ పక్కన ఉన్నటువంటి మరో గృహానికి కూడా నిప్పు అంటుకుంది. దాంతో పూర్తిగా కూడా 2 ఇళ్లు కూడా పూర్తిగా దహనమైనాయి. కట్టుబట్టలతో మిగిలామని బాధితులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫైర్ ఇంజిన్ కి సంబంధించి ఈ సిబ్బంది అయితే మాత్రం మాకు ఈ ఫోన్ వచ్చిన వెంటనే కూడా ఫైర్ జరిగినట్టు వచ్చిన వెంటనే కూడా వచ్చామని వాళ్ళైతే చెబుతా ఉన్నారు. ఆ గ్రామస్తులు మాత్రం గురజాలకు సంబంధించి ప్రధానంగా కూడా ఫైర్ ఇంజిన్ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం ఇంతగా జరిగిందని చెబుతున్నారు. మొత్తంగా ఈ 2 పూరిళ్లలో దరిదాపుగా కూడా 20 లక్షల రూపాయల ఆస్తి మేరకు నష్టం జరిగిందని అయితే అక్కడ ఎవరు బాధితులు ఉన్నారో ఆ బాధితులు తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.